రోడ్డును పట్టడం ఒకటి, ప్రభుత్వానికి రావాల్సిన ఖజానాకి రావాల్సిన సొమ్ముని కొట్టేయడం ఒకటి, ఆరోగ్యాలు పాడు చేయడం ఒకటి, చాలా ఉన్నాయి. ఇందులో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు క్రిమినల్ మాస్టర్ బ్రెయిన్స్ వీళ్ళందరూ ఒక చోటకి చేరి అసలు ఒక్కొక్కళ్ళది దీంట్లో డీటెయిల్డ్గా చదువుతూ ఉంటే, ఇప్పుడు సపోజ్ ప్రణయ్ ప్రకాష్ అన్నవాడు ఉన్నాడు, 4 లాయర్లు వాదించారు అతనికి మొన్న కోర్టులో. 4. ఇందాక మన సాహిబ్ గారు చెప్పినట్టు సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద లక్షలు ఇచ్చి రోజుకి వాదించే లాయర్లు. అసలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఏరుకున్నాడు? అసలు ఈ బ్యాచ్ అంతా ఒక చోట కలవడం అసలు ఎలా సాధ్యమైంది? ఇంత పెద్ద స్కీమ్ ఎట్లా సాధ్యమైంది శ్రీనివాసరావు గారు? అందరికీ నమస్కారం అండి. రిషి గారు, మీకు, సుబ్బారావు గారికి, అలాగే సాహిబ్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ రిషి గారు, ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో జరిగిన ఈ మద్యం స్కామ్ అనేటువంటి దాంట్లో అవినీతి, అరాచకంతో పాటు ఒక ఆవేదన కూడా ఉందండి. మనం ఈ కోణంలో కూడా చూడాల్సింది. ఎందుకంటే ఫాదర్ ఆఫ్ నేషన్ లాగా ఫాదర్ ఆఫ్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి. ఇది ఎందుకు ఎలా చెప్తున్నానంటే, ఈ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి బిహైండ్ ది స్క్రీన్స్ ఉంటా అతను మొత్తం కథ నడిపించాడు. పాత సినిమా మా చిన్నప్పుడు గోల్డ్ ఫింగర్ అని ఒక బేమ్స్ బాండ్ సినిమా చూసాం. అందులో బాసు వెనకాల ఉంటాడు, మొత్తం అంతా అతనే ఏం చేసినా. దాంట్లో అనేక మంది పాత్రధారులు ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే అనేక కొత్త క్యారెక్టర్లు కనపడతా ఉంటాయి ఇది నడుస్తూ ఉన్నప్పుడు. మీకు సడన్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ చాలా పెద్దోళ్ళుగా మారిపోతూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూస్తే చాలా దారుణంగా, నేను ఎవరిని కించపరచట్లేదు కానీ, వాళ్ళ జీవనోపాధి కోసం రోడ్డు మీద కాగితాలు, పాత పేపర్లు కొనుక్కుని స్క్రాప్ కొట్లుగా అమ్ముకుని జీవన విధానం సాగించే వాళ్ళు సడన్ గా 100 కోట్లకు అధిపతి అయిపోతే దాని వెనకాల ఏముంటుంది చెప్పండి? ఒకటి, చెత్త కుప్పల్లో నోట్ల కట్టలు దొరకకుండా ఉండాలి, లేదా ఏదన్నా చేసి ఉండాలి. అప్పటికప్పుడు షార్ట్ పీరియడ్ లో, తక్కువ సమయంలో అత్యంత ధనవంతులు కావడం అనేటువంటి అసాధ్యం. 24 గంటలు కష్టపడి దశాబ్దాల పాటు నిర్మించుకున్న సామ్రాజ్యాలే అటు ఇటుగా ఉంటూ ఉంటాయి. అవును, ఎంతో 40 ఏళ్ళు 50 ఏళ్ల పాటు నిర్మించుకున్న సామ్రాజ్యాలు. ఏదైనా ఇప్పుడు మనం బిజినెస్, మీరు అన్నట్టు రోజు కష్టపడి చేసే బిజినెస్లైనా ఉద్యోగాలైనా ప్రతిరోజు డౌట్ తోనే జరుగుతాయి. ఏమవుతుందా ఈ రోజు అన్నట్టే. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మన సాహిబ్ గారు కొన్ని వివరాలు చెప్పారు. ఇందులో వీళ్ళందరూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా లేకపోతే వీళ్ళైనా, ఇప్పుడు మనకు కనిపించిన మొత్తం మీరు ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? వీళ్ళకి ఇది 1,00,000 కోట్లు లేకపోతే 50,000 కోట్లు అనేటువంటిది అబ్నార్మల్ గా లేదా అనేటువంటి సందేహం మీరు వ్యక్తం చేశారు. అవును, ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకు ఉంటుందంటే, అంటే నేను ఎందుకు అడిగానంటే, ఇప్పుడు మనం మొత్తం మాట్లాడుకుంటోంది 3,500 కోట్ల వ్యవహారం. ఇప్పటిదాకా మనీ ట్రయల్ జరిగింది దాదాపు 1,000 to 1,200 కోట్ల మధ్యలో. కానీ మనం మాట్లాడుకుంటున్న ఫిగరు 1,00,000 కోట్లు. అంత వేరియేషన్ ఎట్లా అనేది నేను చెప్తాను. ఎందుకంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అబ్కారీ శాఖ ద్వారా ఎక్సైజ్ వసూళ్లు 14 నుంచి 16,000 కోట్లు ఉన్నాయి. క్రమంగా 14 నుంచి 19 వరకు పెరుగుతూ వచ్చింది. అంటే సంవత్సరానికి 16,000 కోట్లు అనుకుంటాం, 15,000 కోట్లు అనుకుంటాయి మధ్య మీద ఆదాయం. ఇంటూ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమండి, ఇంటూ 5 ఏళ్ళు అదే ప్రతి సంవత్సరం ఆ అమ్మకాలు, అందు మీద మద్యం మీద వచ్చిన ఆదాయం ప్రభుత్వానికి. ఇది సబ్జెక్టు కరెక్షన్, కొద్దిగా అటు ఇటుగా చిన్న ఫిగర్. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 24,500 చేరిందంట ప్రతి సంవత్సరం ఆదాయం మద్యం మీద. ఇది ఆథరైజ్డ్ గా అఫీషియల్ గా ఎక్సైజ్ మీద వాళ్ళకి వచ్చిన ఆదాయం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక క్వార్టర్ బాటిల్ 50 రూపాయలు ఉంటే, రాజమండ్రి నుంచి 2 సార్లు ఎంపీగా చేసిన ఒక పెద్ద ఆయన దాన్ని టీవీలో చూపించి ఇది 8 రూపాయలు తయారవుద్ది, 50 రూపాయలు అమ్ముతా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రతిరోజు చెప్పేవాడు. అది 125 రూపాయలకి అమ్మారు. అంటే 1 to double. అవును. పైగా ఆ ఆదాయాన్ని పెరిగి మేము మద్యం ఆదాయాన్ని రేట్లు పెంచాము, మందు తాగించడం తగ్గడం కోసం
దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని వాళ్ళు కంఫర్టబుల్గా ఒక వాదన తీసుకొచ్చారు. కానీ జరిగింది ఏంటి? అసలు మీకు లెక్కేది? డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ లిక్విడ్గా చేశారు. అసలు బ్రాండ్లన్నీ మాయమైంది. 100 రూపాయల బాటిల్ ఇయ్యి, 200 బాటిల్ ఇయ్యి, లేకపోతే 500 బాటిల్ ఇయ్యి, లేకపోతే ఈ రకంగా ఆ బ్రాండ్కి రేటు ద్వారా, ఆ ధర ద్వారానే ఆ బ్రాండ్ గుర్తించి ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు, ధరలు పెంచడం. 2, మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ లేకపోతే అక్కడ కూర్చున్న వాళ్ళ ఇంట్లో కానీ సాంబార్ రసం ఏదైనా చేసుకుంటాం కదా, అలాగే వీళ్ళు ఇంట్లో వండేసి పట్టుకొచ్చాం గారు. ఏమనమలేదండి. ఈ డిస్టిలరీస్ వీళ్ళు ఇప్పుడు వీళ్ళు దర్యాప్తు చేస్తున్నది, వీళ్ళు సృష్టించిన, వీళ్ళు లిక్కర్ తీసుకున్న డిస్టిలరీ నుంచి ముడుపులు తీసుకున్నది ఒక రకం. ఓకే.